జై తెలుగుదేశం, జై డ్రైవర్ అన్న, జై రాముడన్న. అయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా చూస్తున్నారు కదా, ఈ డ్రైవర్ కుటుంబీకులు సర్వే ఇచ్చినాం. రాష్ట్రంలో ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారని చెప్పేది మా డ్రైవర్ కుటుంబీకులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నిత్యం నిరంకుశం ప్రజలతో మమేకమై తిరిగేది మా డ్రైవర్ కుటుంబీకులు. మేమిచ్చిన సర్వే చెప్పినా, నేను కత్తి చేతికిస్తా 125 దాటితే కత్తి చేతికిస్తానని చెప్పిన వాడెవడు అంటాడు వైనాట్ 175, వైనాట్ 175 అన్నాడు. నాటానికి దిక్కు లేదురా నాయన అంటే వైనాట్ 175 అంట. నాటానికి దిక్కు లేక వస్తుంటే వైనాట్ 175 అంట. ఇక తానే తందానే, ఇక ఇదే కథ. ఇంకా ఇంట్లో కూర్చొని చక్కబడి నేసుకోవాలా. ఇంకా ఎవడెవడు ఏమేమి అరాచకాలు చేసినారో. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, 3 పెళ్లిళ్ళు అన్నాడు. రాష్ట్రంలో ఏమన్నాడు, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు తానే తందానే. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు అన్నావు, 4వ పెళ్ళాం నువ్వే రా అన్నాడు. ఇక గుర్తుపెట్టుకో జగన్, వారం వారం శుక్రవారం నువ్వు కోర్టుకు వస్తావు హైదరాబాద్ లా. పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి ఇక అప్పుడప్పుడు ఇక గదిలో 4వ పెళ్ళానే కాబట్టి చూసుకో. వైనాట్ 175 ఎన్ని విర్రవీగినారు, ఏమి కథ, మీ అరాచకాలు ఏంది, మీ కథ ఏంది? ఇక మమ్మల్ని మా కుటుంబాలని భయభ్రాంతులకు గురి చేసి మా మామ సాగు కారుకులై రౌడీ షీట్లు గూండాగిరీలు అరేరేరే ఏమి ఇబ్బంది పెట్టినారా. రేపటి నుంచి ఈరోజు సాయంత్రం నుంచే భజన. ఎక్కడుంటారో యాడ ఉంటారో వదిలిపెట్టాం, పుట్టలో దాంకునే వదిలిపెట్టాం. దెబ్బకు దెబ్బ, లెక్కకు లెక్క, వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ, గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్. ఈడ గతముకు కేసీఆర్ గారికి ఇచ్చినాం తెలంగాణలో, ఇక ఆడ వానికి ఇచ్చినాం తమ్ముడికి. బరాబర్ లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ చేసినాం. ఇక మీకు ఇంకెవడెవడైతే ఇబ్బంది పెట్టిండో ఒక్కొక్క నా కొడుకులకు పిరమిడ్లు రాలుతాయి, మకిలి ఊడుతుంది. గుర్తు పెట్టుకోరి, 100 సంవత్సరాల మకిలి ఊడుతుంది. ఇక మిమ్మల్ని పాతాళానికి పాతరేసుడు అయితే తథ్యమే. ఇది గుర్తు పెట్టుకుని ఉండండి. మొత్తం 160 దాటిపోయేటట్టు మొత్తం అంతా వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక మన వాళ్ళందరూ కూడా సంబరాలకు రెడీగా అండి, అన్నిటికీ సిద్ధంగా ఉండండి, అన్ని తయారు చేసుకుని ఉండండి. ఏ కొడుకు ఏమేమి మాట్లాడినా మొత్తం లిస్టు రాసుకోండి. ఈ రోజు నుంచే రెడ్ బుక్ ఓపెన్. ఏమంటావు? రెడ్ బుక్ ఓపెన్, రెడ్ బుక్ ఓపెన్ ఈ రోజు నుంచే. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు. ధన్యవాదాలు మిత్రులారా.